తప్పుగా ఒక మనిషిని జాన్ పాల్ అనే ఒక పాస్టర్ గారిని మీరు అందరూ దృశ్యం సినిమా చూసుంటే కనుక వెంకటేష్ గారు దానిలో ఎలాగా అంతా మార్చేస్తారు, అటు ఇటు ఇటు దటు తను అలా మార్చేస్తుంది. చనిపోవాలి అనే భావాన్ని కలిగించేలాగా ఆ మాటలు కానీ ఆ విధానాలు కానీ ఉన్నాయి. 2 గంటల 20 నిమిషాల రికార్డింగ్లో వీళ్ళు తీసిన ప్రూఫ్స్ ఫస్ట్ నుంచి చూస్తే ఎంత బలంగా ఉన్నాయండి. ప్రూఫ్స్ ఎంత బలంగా 2 గంటల దానిలోనే వీళ్ళు ఇంత చీప్గా ఉన్న ప్రూఫ్స్ తీశారంటే నీ మతం ఇదే నేర్పిందా అనకూడదు. నువ్వు ఒకవేళ క్రైస్తవురాలు అయితే ఇళ్లలో భార్యలను కూడా భర్తలు అనుమానించే విధంగా పాస్టర్ల మీద బురద జల్లుతున్నప్పుడు నేను స్పందించాలి అనిపించి నేను స్పందిస్తున్నాను. కొంచెం క్లారిటీ తీసుకుందాం. ధమ్కీ అంటే ఏంటో ఎందుకు తీసావు, నాకెందుకు చెప్పలా, నాకు చెప్పాలిగా. అలా చేశాడు అనేది నువ్వు వెళ్ళి కేసు పెట్టి కనీసం వాళ్ళకైనా చూపించుకోవాలి. లోకంలోకి న్యూస్లోకి తేవద్దు నీ కూతురు గురించి. వీడియో అయిపోతుంది అసలు ప్రూఫ్స్ అని వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడించో వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడించో దానిలో జాన్ పాల్ ఇది ఐస్ క్రీమ్ తినిపించాడు, బయటికి తీసుకెళ్ళాడు, ఈ ప్రూఫ్సా? ఈ అమ్మాయి ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలా? ఒకవేళ అమ్మాయి జాన్ పాల్ గారు విజయవాడ వచ్చారు నేను వెళ్తున్నాను అన్నప్పుడు మీరెందుకు జాన్ పాల్ గారిని కలవాల్సిన అవసరం ఏంటని ఎందుకు అడగల? అప్పుడు ఆల్రెడీ జాన్ పాల్ దగ్గర అనుచరులుగా ఉండి మోసం చేసిన వాళ్ళ తప్పు తెలిసిపోయింది కాబట్టి జాన్ పాల్ది మెయిన్ చేయాలి. ఆల్రెడీ జాన్ పాల్ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి నెగిటివ్గా ఉన్న వాళ్ళు కొంతమందికి జాన్ పాల్ ఈ వీడియో వాళ్ళు అంటారా వీళ్ళకి ఒక వీడియో కావాలి కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కలిసి వీళ్ళని కలిశారు. ఈ ప్రూఫ్స్ ఈ ఎలిగేషన్స్ ఇవన్నీ జాన్ పాల్కి అగైనెస్ట్గా ఉన్న వాళ్ళందరూ సృష్టిస్తున్నవి. అదేంటంటే నువ్వు నాకు ఏ రోజు దశంభాగం ఇవ్వలేదు అని అడిగారంట జాన్ పాల్ గారు. ఇవ్వలేదు కదమ్మా, నేనైనా వస్తున్నాను కదా అని అడిగితే తప్పే ఉంది. దాన్నండి వీళ్ళు మాట్లాడింది 2 గంటలు. హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో ఇలా మీ ముందుకు వస్తానని నేనైతే అసలు కల్లో కూడా అనుకోలేదు. కానీ ఒక రీజన్ అయితే ఉంది. గత కొన్ని రోజుల నుంచి మన కైజర్ టీవీ వాళ్ళు కానీ ఇంకా కొంతమంది రాంగ్ ఎలిగేషన్స్ తప్పుగా ఒక మనిషిని జాన్ పాల్ అనే ఒక పాస్టర్ గారిని తప్పుగా జనాల దృష్టికోణాన్ని మార్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే చాలా విధాలుగా చాలా విధానాలుగా అందరూ ఏకమయ్యి ఒక నిజాన్ని కప్పిపుచ్చి అబద్ధానికి రూపాన్ని ఇస్తూ జనాల దృష్టికోణాన్ని మార్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే నేను ఆయన ఫాలోవర్ అయితే కాదు, మామూలుగా ఆయన వాక్యాలు విని చాలామంది మారిన వాళ్ళు నా పక్కనైతే ఉన్నారు. కృపాలు కూడా గతంలో చాలా అంటే ఎంతో దుర్భరమైన జీవితాన్ని జీవించాడు. ఈ జాన్ పాల్ గారి మాటలు వాక్యాలు వినిన తర్వాత ఆయన జీవితాన్ని మార్చుకున్నానని చాలాసార్లు ఆయన కృపాలు నాతో చెప్పాడు. అంటే జాన్ పాల్ గారి గురించి కానీ ఆయన మాటల గురించి కానీ ఆయన వాక్యాల గురించి కానీ ఆయన ఫాలోవర్స్కి ప్రత్యేకంగా చెప్పవసరలా. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఆధారం లేకుండా వినే చిన్నపిల్లలు అయితే కాదు. కానీ కొంతమంది ఇలా కైజర్ టీవీ లాంటి ఛానల్లో చిన్న పిల్లలు, నా సహోదరి నా చెల్లెల వయసు ఉంటుంది. సో ఆమె కూడా ఏంటంటే జరిగింది ఒకటి, సందర్భం జరిగింది ఒకటి, వీళ్ళు అర్థం చేసుకొని జనాల దృష్టికోణాన్ని నెగిటివ్గా ఆయన వైపు చూపించే ప్రయత్నం కూడా జరుగుతుంది. కొన్ని ఆధారాలు తీసుకొని ఒక మనిషిని ఎలాగైనా సరే ఆయనగానే చనిపోవాలి అనే భావాన్ని కలిగించేలాగా ఆ మాటలు కానీ ఆ విధానాలు కానీ ఉన్నాయి. నిజంగా ఇలాంటి ఆన్లైన్లో నేను చూస్తానని అనుకోలేదు. అలాగా నా చుట్టుపక్కల వాళ్ళకి ఇలాంటివి జరుగుతుందంటే మరి నేను స్పందించాల్సిందే ఖచ్చితంగా. అందుకే మీ ముందుకు వచ్చాను. అయితే జాన్ పాల్ గారిని యూట్యూబ్లో నా భార్య కొన్ని వీడియోస్ ఫాలో అవుతుంది, కొన్ని విషయాలు గ్రహిస్తుంది, తన పిల్లలకు కూడా నేర్పిస్తుంది. అయితే తను దీని గురించి నేను మాట్లాడతానండి, నిజాన్ని వక్రీకరణ అనేది జరుగుతుంది, సో ప్రపంచానికి ఇది తెలియాలి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగింది. సో నా భార్య సునీత ఈ చర్చ గురించి అసలు నిజాలు ఏంటి అని మీ ముందుకు తెచ్చి నిజాన్ని చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. వీడియో చివరిదాకా చూడండి. చాలా అంటే ఒక అబద్ధాన్ని ఇప్పుడు తను కళ్ళకి కట్టినట్టు మీకు చూపిస్తుంది. తన మాటల్లోనే మనం విందాం. ఓకేనా? దేవుడి నామానికి వందనాలండి. నేను ఈరోజు
అంటే ప్రతిరోజు వాక్యాలు, దేవుడి వాక్యాలు ప్రతి పాస్టరీ చూస్తాను, వింటాను. అలాగ వినే వాళ్ళల్లో జాన్ పాల్ గారు కూడా ఒకరు. అయితే అలా టీవీలో చూస్తున్నప్పుడు ఈ కేఆర్ న్యూస్ వాళ్ళది కైజరా ఈ కైజర్ న్యూస్ వాళ్ళది కూడా ఒక వీడియో వచ్చింది. నేను ఇంతవరకు అయితే ఈ ఛానల్ ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అయితే మనం మాట్లాడుకునేది ఈ ఛానల్ గురించి కానీ ఈ అమ్మాయి గురించి కూడా కాదు, జరిగిన సందర్భాన్ని గురించి నేను వివరించాలనుకుంటున్నాను. నాకు అనిపించింది, ఎందుకంటే సమాజంలో మనం ఒక క్రైస్తవులుగా ఉన్నప్పుడు అనేక మందిని మార్చే విధంగా ఉండాలి మన మాటలు, లేదంటే తప్పును తప్పుగా ఖండించే విధంగా ఉండాలి. కానీ తప్పు కాని దాన్ని తప్పు అని నిరూపించి లోకంలో ఉండే వాళ్ళకి ఈ క్రైస్తవులు ఏంట్రా ప్రతిసారి ఏదో ఒక వివాదంలో చిక్కుకొని ఉంటారు, ఈ క్రైస్తవులు పాస్టర్లో ఇలాగా, వీళ్ళ దగ్గరికి అవి చర్చి వాళ్ళు వెళ్ళేది అని ఇళ్లల్లో భార్యలను కూడా భర్తలు అనుమానించే విధంగా పాస్టర్ల మీద బురద జల్లుతున్నప్పుడు నేను స్పందించాలి అనిపించి నేను స్పందిస్తున్నాను. ఈ వీడియోలో ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నేను కూడా సరి చేసుకుంటాను. కానీ నాకు కొన్ని అవగాహన ఉన్న దాంతో మీతో మాట్లాడడానికైతే ముందుకు వచ్చాను. అయితే ఈ కైజర్ న్యూస్ వాళ్ళు వీడియో నేను చూస్తున్నప్పుడు ఫస్ట్ నుంచి మీకు వివరించి చెప్తాను క్లుప్తంగానే, ఒకసారి చూద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. ప్రస్తుత సమాజంలో కొంతమంది ఎలా ఉన్నారంటే, వేరే మతానికి సంబంధించిన వాళ్ళ నిజాలు బయట పెడితే వాళ్ళు మంచివాళ్ళు, మన మతానికి సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ మీద బురద చెల్లద్దాం, ఎందుకంటే మన గురించి మాట్లాడుతున్నాం కదా. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది సరైన విచక్షణ అంటారా? నేను ఏదైతే జాన్ పాల్ గురించి మాట్లాడానో ఆ కింద కామెంట్స్, అంటే ఇప్పుడు కామెంట్స్ గురించి నేను వీడియో చేస్తున్నాను అంటే ప్రూఫ్స్ చూపించడానికి మాత్రమే వీడియో చూపిస్తా. నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడనని స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. అయితే ఆ కామెంట్స్ లో ఏంటిదంటే ప్రూఫ్ చూపించి మాట్లాడని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. ప్రూఫ్స్ చూపించి మాట్లాడడం అని అంటే మన విషయంలో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుకున్నది అది వాళ్ళే అయినా కూడా ఆ పదాలు ఎలా ఉన్నాయి అనేది క్లారిటీ ఇవ్వాలి. లేదా నిజంగా ఆయన అలా చేస్తున్నప్పుడు మీ దగ్గర వీడియో ఉంటే అది పెడితే ప్రూఫ్తో సమానం అయ్యిద్ది. అయితే ఈవిడ చూపించిన ప్రూఫ్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే కింద కామెంట్స్ లో నేను గమనించింది, ఎవరైతే మా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు కాదు, పెట్టే వాళ్ళందరూ ఫేక్ ఐడి గాళ్ళు, అది కూడా వాడి ఫాలోవర్స్. తప్పు చేసిన వాడు తను తప్పు చేశానని ఒప్పుకోడు కదండి. ఇంకా ఎవరైతే నువ్వు తప్పు చేసావని చెప్తున్నారో వాళ్ళ మీద నింద వేయడానికి ఇలాంటి మందంతా గుంపులుగా వస్తుంది. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరైతే జెన్యూన్ గా నిజం వైపుని నిలబడతారో, అది ఏ మతానికి సంబంధించిందైనా సరే, వాళ్ళ గురించి కొన్ని ఆధారాలతో నేను ముందుకొచ్చాను. ఈ ఆధారాలు కూడా ఎవరైతే ఈ జాన్ పాల్ కి సంబంధించిన ఫ్రెండ్ ఉన్నారో అతని కాన్వర్జేషన్, ఇంకొకటి ఒక అమ్మాయి గురించి మాట్లాడుకున్నాము, ఆ అమ్మాయి యొక్క తల్లి మాట్లాడిన మాటలు. సో ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ గా మాట్లాడించవచ్చు కదా అని కొంతమంది అంటారు. మాట్లాడించడానికి ఇబ్బంది లేదండి, అది కూడా తొందరలోనే వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ అమ్మాయి ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఆ అమ్మాయిని వీడెంతలాగా బ్రెయిన్ వాష్ చేసి మౌల్డ్ చేశాడు. అసలు అమ్మాయి ఇంట్లో ఉందా, బయటకు ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? ఇంకొకటి ఏంటంటే ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా దొంగకి ధైర్యం ఎక్కువ అన్నట్టు వీడెంత చండాలంగా మాట్లాడుతున్నాడంటే నన్ను టచ్ చేయగలరు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆ వీడియోస్ కూడా ప్లే చేస్తాం. మొదటిగా ఎవరైతే ఇతని ఫ్రెండ్ ఉన్నాడో ఆ ఫ్రెండ్ యొక్క కాన్వర్జేషన్ పిన్ టు పిన్ మనం తిని చూపిస్తున్న ప్రూఫ్స్ వచ్చేసి తన ఫ్రెండ్ జాన్ పాల్ గారి దగ్గర అనుచరుడుగా ఉండే తన ఫ్రెండ్ మాట్లాడిన మాటల్ని మనకి ప్రూఫ్గా చూపించడానికి తను వీడియో చేసింది. ఆ ప్రూఫ్స్ ఏంటో మనం చూద్దాం, దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. నిన్న వీడియోలో కొంచెం లెంగ్తీ అయిందని చెప్పేసి మధ్య మధ్యలోనే తీసుకున్నాను. కొంతమంది కూడా ఎంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడు అనే విషయాలు పిన్ టు పిన్ ఈ రోజు మాట్లాడుతున్నాం. ఇప్పుడు విచక్షణ కలిగిన వారు ఏ విధంగా కామెంట్స్ పెడతారో నేను చూస్తాను. నేను ప్రశ్నిస్తాను, తిని ఇంకా వీడియో స్టార్ట్ చేయలేదు, వాటి గురించి వివరణ ఇవ్వలేదు, వాటి ప్రూఫ్ చూపించలేదు. కామెంట్లు పెట్టే వాళ్ళని, జాన్ పాల్ గారి యొక్క అనుచరుల్ని లేదా ఫాలోవర్స్ని ఏ విధంగా కామెంట్లు పెడతారో చూస్తాను అని. అంటే ఇప్పుడు మనం జాన్ పాల్ గారి వైపు మాట్లాడాలన్నా, ఆయన వైపు కామెంట్లు పాజిటివ్గా పెట్టాలన్నా కూడా ఆలోచించే విధంగా ముందే మన మైండ్స్ని తను ఏంటంటే ఒక అండర్స్టాండింగ్లో ఒక లైన్లో పెట్టేస్తుంది. ఏమనంటే ఈ వీడియో నేను చూపిస్తున్నాను, మీరు ఎలా పెడతారో నేను చూస్తాను అన్నట్టుగా. ముందు వీడియో చూపించాలి, అవి నిజమా కాదా తెలియపరచాలి, దాని తర్వాత ఇప్పుడు ఏమని పెడతారని ప్రశ్నించాలి. ముందే ప్రశ్నిస్తే జనాలు ఒకవేళ నేను వీడియో చూసినాక అయ్యో నేను పెట్టానంటే నేను చెడ్డోడిని అయిపోతానా అనే మైండ్ సెట్కి వచ్చేటట్టుగా మాట్లాడుతుంది. అయితే ఒకవేళ నిజంగా ఆ ప్రూఫ్స్ ఉంటే కనుక మనం కూడా తను చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకుందాం. కానీ ఆ ప్రూఫ్స్ ఏంటో అనేది కూడా ఒకసారి చూద్దాం. లెట్స్ కమింగ్ టు ద పాయింట్. ఆ ఫ్రెండ్ ఈ జాన్ పాల్ కి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏంటో పిన్ టు పిన్ విన్నాం మనం. హలో హలో చెప్పండి. ఒకసారి ఎందుకు
ఇంత అగ్రెసివ్ గా మాట్లాడుతుంది ఆ జాన్ పాల్ అనేటోడు. వీడియో కాల్ చెయ్యి మాట్లాడతా అంటాం. అంత కోపంగా ఆయన మాట్లాడింది ఏముంది నాకు అర్థం కాలేదు. మీకేమన్నా అలా అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. వీడియో కాల్ చెయ్యి చెప్తా అంటాను అగ్రెసివ్నెస్ ఉందా? నాకైతే అనిపించలేదు. దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. నేను తనకి అగైనెస్ట్ కాదు, ఆ మాటలకి అగైనెస్ట్గా మాట్లాడుతున్నాను. బెదిరిస్తున్నాడు అనమాట వీడియో కాల్. బెదిరింపు. తర్వాత ఏం మాట్లాడాడు చూద్దాం ఒకసారి. వీడియో కాల్ చేయన్న వాళ్ళు పొగరగా మాట్లాడితే చేయను అన్న ఆయన వాయిస్ ఒకసారి వినండి. వీళ్ళిద్దరిలో మీకు పొగరగా ఎవరు మాట్లాడారు అనిపిస్తుంది? చెప్పు. మనిషి విషయంలో నేను బిహేవ్ చేసిన విధానంలో రాజమండ్రి వద్ద నువ్వు చెప్పడానికి ఆంతర్యం ఏమిటి? ఫస్ట్ పాయింట్ మాట్లాడుతున్నాం. పని మనిషి గురించి మీకు ఎలా తెలుసు అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేశారు. వీడి నోటితోనే బయటకు వచ్చింది కదండి. మళ్ళీ కొంతమంది వాడు వీడు అంటున్నామంటే దేవుడి పేరు చెప్పుకొని ఇలాంటి తప్పుడు పనులు చేసేవాడు ఎవడైనా సరే వాడు. ఒకవేళ దేవుడు పని చేసి తప్పే చేశాడు అనుకుంటే దేవుడు వాడు వీడు అనమని ఎక్కడా చెప్పలేదు. అది నీ ఆలోచనకే వదిలేస్తున్నాం. ఇంకొకటి, నీ ఉద్దేశం ఏంటి? రాజమండ్రి వాళ్ళతో నువ్వు ఆ మాటల గురించి చెప్పడంలో నీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు కానీ జాన్ పాల్ గారు నేను అలా చేశాను ఎందుకు బయట పెట్టావు అని అడగలేదే. దాన్ని ఆయన ఒప్పుకుంటున్నట్టుగా ఈవిడ బురద జల్లుతుంది. మీరు మళ్ళీ కావాలంటే వీడియో వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి. ఆవిడేమంటుంది, నువ్వు అక్కడ వాళ్ళకి చెప్పడానికి ఉన్న ఉద్దేశం ఏంటి అని మాత్రమే అడిగారు జాన్ పాల్ గారు. నువ్వు వాళ్ళకి ఎందుకు చెప్పావు, నా నిజాలు ఎందుకు బయట పెట్టావు అని మాత్రం అడగలేదు. వాడికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. సమాజమే ఒకవేళ తప్పు చేసినా మర్యాద ఇవ్వలేదు అంటే అది నీ సంస్కారమో ఏంటో ఒకసారి ఆలోచించుకో. కూడా వాడికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. పని మనిషితో నేనున్న దాని గురించి నువ్వు వేరే వాళ్ళకి చెప్పాల్సిన నెసెసిటీ ఏంటని అంటున్నాడు. ఓకే, ఆ పని మనిషితో ఎలా బిహేవ్ చేశాడో ఏంటో విన్నాం ఒకసారి. ఇది నా కూతురు విషయం బ్రదర్. నీకు ఉన్నారు ఆయన గురించి చెప్పు అన్నప్పుడు నేను ఇది ఇంకా ఓన్లీ ఎలిగేషన్ మాత్రమే, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదక్క అని చెప్పాను. ఆయనే ఒప్పుకున్నాడు కదా, ఇది ఎలిగేషన్ మాత్రమే, అక్కడ ఏముందో కూడా నాకే తెలియదు అని చెప్పాడు. అలా క్లారిటీగా ఉన్న పదాన్ని కప్పిపుచ్చేసి ఆయన ఏమన్నాడు, ఇది ఎలిగేషన్ మాత్రమే, నిజాలు నాకు తెలియదు అని చెప్పిన ఆ పదాన్ని అక్కడితో కప్పిపుచ్చి దాన్ని ఎలాగా మార్చారో విందాం. ఓకే, ఇప్పుడు వాళ్ళు వదిలిపెట్టే సీన్ ఎందుకంటే వాళ్ళు వచ్చి వాళ్ళకి ఈ ఇష్యూ సంబంధం లేదు, మీకు నాకు ఇష్యూ సంబంధం. ఓకే, మన జర్నీ అన్నది ఇది తెలుసు. ఇప్పుడు ఈ జర్నీలో వాళ్ళు కొత్త వ్యక్తులు, నా ద్వారా పరిచయం వ్యక్తులు, మధ్యలో వచ్చిన వ్యక్తులు. ఇప్పుడు నీతో ఉన్నంత చనువు నేను వాళ్ళకి ఇవ్వలేదు. ఓకే, నేను ఏం చేశాను ఎలా ఉన్నా అనేది కంప్లీట్ గా తెలుసు. ఇప్పుడు కొత్తగా నేను చెప్పాల్సిన అక్కర్లేదు. ఇలాంటప్పుడు వాళ్ళు వచ్చి నిన్ను జాన్ పాల్ క్యారెక్టర్ ఏంటి అని అన్నప్పుడు ఇప్పుడు దానికి ఊతమిస్తూ ఇలాంటి విషయాన్ని చెప్పడం అవసరమా, లేదా ఫస్ట్ నాతో డిస్కస్ చేయాలన్నా? అక్కడ ఏం జరిగింది, వాళ్ళ ఏం జరిగింది, ఈ విషయాన్ని ఆమె చెప్పింది. హైదరాబాద్ వచ్చినప్పుడు మీ ఇద్దరు ఎంత క్లోజ్ ఉన్నారో చూసాను. నేను చూసినప్పుడు నాకు కూడా అనుమానం వచ్చింది. కాబట్టి ఇది నిజమేమో అని చెప్పాను. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడాడు కదండి, హైదరాబాద్ కి నేను వచ్చినప్పుడు మీరిద్దరు ఎంత క్లోజ్ గా ఉన్నారో నేను చూశాను కాబట్టి నాకు అనుమానం వచ్చింది. ఆ క్లోజ్నెస్ అనేది ఆ పని మనిషికి జాన్ పాల్ అన్నట్టు. ఇంకొకటి, వేరే సహోదరి అని చెప్తున్నారు కదండి, ఆ పెద్దావిడ ఇప్పుడు మనకు వచ్చే అనుమానాలన్నీ నిజాలు అవ్వాల్సిన అవసరం లేదు. అయితే తను చేసింది ఎలిగేషన్ మాత్రమే అని చెప్పాడు, నాకు అనుమానం వచ్చింది అన్నప్పుడు జాన్ పాల్ గారు ఓకే అన్నారు, అంతేగాని వింటున్నారు అనుమానం వచ్చింది ఏం చేద్దామని. అయితే ఆ తర్వాత వేరే అమ్మాయి విషయానికి వస్తే అది వేరే చోట మీటింగ్స్కి వెళ్ళింది, అది ఓకే. పని మనిషి విషయానికి వస్తే నాకు అనుమానం వచ్చింది అని మాత్రమే అన్నాడు కానీ నేను మీరు తప్పు చేయడం చూశాను అని ఎక్కడా అనలేదు. వీడియోలో అన్నారా? ఎవరైతే ఈ అమ్మాయిని ట్రాక్ చేశాడు మాట్లాడుతున్నారండి. ఇక్కడ పని మనిషి అనే బోర్డ్ అనేది ముందు శివారెడ్డి నోటి నుంచి వచ్చిందా, లేకపోతే ఈ జాన్ పాల్ అనే అతనే ఈ పని మనిషి టాపిక్ గురించి తీసాడా?
ఇంకొకటి ఏమంటున్నాడంటే మనం చేసింది ఇప్పుడు ఎలిగేషన్ పడింది జాన్ పాల్ గారి మీద అయితే, నా గురించి ఇలా ఎందుకు చెప్పావు పని మనిషి విషయం గురించి అని జాన్ పాల్ గారు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే తన గురించి వీడియోస్ వస్తున్నప్పుడు, ఆ సందర్భం గురించి వస్తున్నప్పుడు పని మనిషిది నా విషయం గురించి ఎందుకు మాట్లాడావని అడగడంలో తప్పే ఉంది. ముందు వచ్చినంత మాత్రాన తప్పు చేశానని ఒప్పుకున్నట్టు కాదు కదా. నెక్స్ట్ ఏమంటుందో చూద్దాం. ఆ తప్పుని వేరే వాళ్ళు అడుగుతున్నప్పుడు ముందు నన్ను ఫోన్ చేసి నాకు మాట్లాడి ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడాలి కదంటే, అంటే మనం ఎన్ని తప్పులైనా చేసేవచ్చు. వేరే వాళ్ళకి వాళ్ళిద్దరికీ ఉన్న చనువు మీద నీకు అలా అనుమానం వచ్చినప్పుడు ఎందుకన్నా వాళ్ళతో అంత సన్నిహితంగా ఉంటున్నారు, వాళ్ళతో ఎందుకు అలా ఉంటున్నారు అని నువ్వు నన్నే అడగొచ్చు కదా అని ఉన్న చనువు మీద అడగడం తప్ప. ఓకే, దాన్ని తప్పు చేశాడు కాబట్టి అడిగేశారు. ఇప్పుడు ఒక మనిషి మీద మనకి నెగిటివ్ ఒపీనియన్ ఉన్నప్పుడు తను ఏది చేసినా తప్పులాగానే అనిపిస్తుంది. ఇప్పుడు అడగమంటే తప్పు, అడగకపోతే నిన్ను అడుగుంటే నువ్వు చెప్పేవాడువా అని అంటారు. అడగి నన్ను చెప్పాల్సింది కదా అన్న మాటను కూడా తప్పుగా, అంటే దాన్ని ఒక భూతద్దం లాగా పెట్టి చూపిస్తున్నారు జనాలకి. జనాలు ఏంటంటే నిజమే కదా, అసలు ఆ మాటల్లో ఉన్న అర్థాన్ని గ్రహిస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఆ అర్థాన్ని గ్రహించకుండా ఫోన్లో మాట్లాడాడు ఈయన వాయిసే అంటే ఈయన తప్పు చేసేసినట్టే. ఆ వాయిస్ ఆయనదైనా ఆయన ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినాలి మనం. చెప్పేటప్పుడు మాత్రం నీ పర్మిషన్ తీసుకుని చేయాలన్నమాట. నువ్వు కూడా అలాగా మీ ఇంట్లో వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేస్తున్నావేమో నువ్వు. క్లోజ్ గా ఉంటే ఏమన్నట్టు నాకు తెలియదు, అది నీకు తెలియదు. కాబట్టి నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఒక దైవజనుడు, క్రిస్టియన్స్ లో ఒక దైవజనుడు ఆర్ పాస్టర్స్, స్వామీజీలు, గురువులు, సాధువులు, అలాగే ముస్లిమ్స్ కి వచ్చేసరికి కొంతమంది మత దగ్గర ఉంటారు కదా, వీళ్ళు పని మనుషులతో క్లోజ్ గా ఉంటారా? ఒక్క క్వశ్చన్ అండి, సింపుల్ క్వశ్చన్. ఉంటారా? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే పని మనుషులైనంత మాత్రాన వాళ్ళు ఏం నెట్టివేసిన వాళ్ళు గెంటేసిన వాళ్ళు కాదు, వాళ్ళు మనుషులే. వాళ్ళకున్న బాధలు దాన్ని బట్టి ఈయనున్నది ఒక పాస్టర్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ బాధల గురించి చెప్పుకుంటున్నప్పుడు సన్నిహితంగా ఉంటారు, మాట్లాడుతారు, ఓదారుస్తారు. అంటే ఒక సామెత ఉంటుంది, పచ్చకామెలోళ్ళకి లోకమంతా పచ్చక కనిపిస్తుందని. ఓకే, ఇలా సన్నిహితంగా ఉంటే అది తప్పుడు ఉద్దేశం అని చూసే మీ కళ్ళకి మీకు అలాగే కనిపిస్తుంది. నేను ఈ సహోదరుని ఏమనట్లేదు, కానీ ఒక పాస్టర్ కానీ ఒక హిందువులు కానీ పురోహితులు కానీ సన్నిహితంగా ఉంటారా? ఓకే, మీ ఇళ్లల్లో ఉండకపోవచ్చు, ప్రతి చోట ఉంటారు, పని మనుషులతో సన్నిహితంగానే ఉంటారు. అంటే ఈ శివారెడ్డి అన్న అతను కూడా చెప్పాడు, ఏంటి మీ ఇద్దరిని అలా చూసినప్పుడు కూడా నాకు అనుమానం వచ్చిందంటే, అనుమానం అన్న మాటలోనే వాళ్ళ క్లోజ్నెస్ ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కదా మనము. అంటే క్లోజ్ గా ఉంటే తప్ప అని అడుగుతున్నాడంటే ఆ క్లోజ్నెస్ ఎంత వరకు వెళ్ళకపోతే నీ ఫ్రెండే నాకు కూడా అనుమానం. అదేమన్నా తప్ప అని అడిగితే తప్ప, క్లోజ్గా ఉన్నాను తప్పేముంది అని అడిగితే నేను తప్పు చేశాను అది నన్ను ఎందుకు అడిగావా అని అనలేదే. క్లోజ్గా ఉంటే తప్పేంటి అని అడిగాడు, అంతే కదా. తప్పు ఒప్పుకుంటున్నట్టు కాదు కదా. ఇక్కడ కూడా తన తప్పు ఒప్పుకోలేదు, దీన్ని తప్పుగా బురద జల్లుతున్నారు. కలిగింది అని చెప్పేసి అనుంటాడు. ఇలాంటి విషయాన్ని చెప్పడం అవసరమా? లేదా ఫస్ట్ నాతో డిస్కస్ చేయాలన్నా? నువ్వు నా గురించి సోషల్ మీడియాలో ఇంత చెప్పావు, నేను నీ గురించి చెప్పలేనా? నాకు సోషల్ మీడియా లేదా? నేను చెప్పు. క్లారిటీ వచ్చేసింది కదా ఈ పదంతో. మీరు సరిగ్గా విన్నట్టయితే మీకు ఇక్కడే క్లారిటీ వచ్చేసిద్ది. నువ్వు నా గురించి చెప్పావు కదా సోషల్ మీడియాలో, నేను నీ గురించి చెప్పలేనా? నువ్వు నా గురించి చెప్పావు, అందుకే నేను చెప్పాను. క్లారిటీ ఇచ్చేసాడు కదా, మరి ఇంకెందుకు వీడియోస్? తను కరెక్ట్గా అంటే దానిలో తను ఒక న్యూస్ రిపోర్టర్గా జాబ్ చేస్తుంది. దానిలో ఉన్న పదాలకి అర్థాలేంటి, అసలు ఏం జరిగింది గ్రహించుంటే తను ఈ వీడియో చేసేది కాదు నాకు తెలిసి. నేను తన్నేం ఉద్దేశించి మాట్లాడట్లేదు, కానీ ఆ పదాలు మాట్లాడుతున్నప్పుడు తను ఒకసారి గ్రహించి మాట్లాడితే బాగుండేదన్న చిన్న ఆలోచన కలిగింది, అందుకే చెప్తున్నాను. నువ్వు నా గురించి చేసావు, నేను నీ గురించి చేశాను. నీ దగ్గర నుంచి మోసం చేసి నేను ఇన్ని తీసుకున్నా అని చెప్పావు కదా, ఇవన్నీ తీసుకొని నేను ఎవరికైనా ఇవ్వలేను. ఒకళ్ళు తీసుకొని ఉంటే కూర్చుంటావు. అవునా? నీ గురించి నిజాలు మాట్లాడితే నువ్వు లోపల పెట్టి. చాలా కామెడీగా ఉంది వీడియో. అంటే నా మీద ఎలిగేషన్ చేసావు కదా, నీ దగ్గర నేను ఇన్ని తీసుకున్నాను అని చెప్పి, నేను ఇవి తీసుకున్న వాడిని బయట ఎవరికి ఇవ్వలేనా అంటే, ఇస్తే నా మీద ఎలిగేషన్ చేస్తున్నప్పుడు నేను కేసు పెడతాను కదా, ఎవరైనా పెడతారు. అలాగ లోపల కూర్చుంటావు, అలా నా మీద ఎలిగేషన్ చేస్తే అన్న పదాన్ని తిను మసిపూసి మారేడుకాయ చేసేసింది.
అంటే నా మీద చెప్తే జైల్లో కూర్చోబెట్టేస్తారా అన్నారంట. ఆ పదాన్ని మీరు ఒకసారి గ్రహించండి. ఎలా ఉందంటే, నా గురించి లేనిపోని చెప్తే నువ్వు జైల్లో కూర్చుంటావు కదా అనే కదా అన్నారు జాన్ పాల్ గారు అక్కడ. దాన్ని తను ఎలా చెప్తుందో వినండి ఒకసారి. అన్నట్టు నువ్వు చేసిన పనులన్నీ చాలా చక్కని పనులు కదా, అలాంటి పనుల గురించి మాట్లాడితే నువ్వు లోపల పెట్టిస్తావు అనమాట. మరి నువ్వు చేసిన పనులు ఏంటి? ఇక నీ ఫాలోవర్స్, మేబీ నీ ఫాలోవర్స్ కూడా ఇట్లానే తయారయ్యారేమో. జెన్యూన్ పర్సన్స్ ఎవరు ఇట్లా ఉండరు. ఇంకా ధమ్కి ఇస్తున్నాడు, చూద్దాం. నాకు తెలిసి తిను న్యూస్ రిపోర్టర్ కంటే కూడా ఒక లాయర్గా జడ్జిగా చేస్తే బాగుండిద్ది. ఆధారం లేని వాటిని పట్టుకొని వాటి మీద బురద జల్లుతూ దాన్ని అటుదిటు ఇటుదటు మారుస్తూ ఫాలోవర్స్ని వాళ్ళ మీద వాళ్ళే డౌట్ పడే విధంగా చాలా చక్కగా స్టోరీ క్రియేట్ చేస్తుంది. ఎలాగంటే మీరు అందరూ దృశ్యం సినిమా చూసుంటే కనుక వెంకటేష్ గారు దానిలో ఎలాగా అంతా మార్చేస్తారు అటు ఇటు ఇటుదటు, తను అలా మార్చేస్తుంది. అక్కడ జరిగిన పదాలు ఒకటి, తను చెప్పేది ఒకటి, మళ్ళీ ఫాలోవర్స్ని నిందించటం. అసలు ఎలా ఉంది అంటే, లేదబ్బా తన జాబ్కి తను న్యాయం చేస్తుంది, తన జాబ్కి న్యాయం చేయాలి. ఎందుకంటే 2 డేస్లో 80K వచ్చిందంటే ఆ వీడియో తను ఎంత ఇదిగా మాట్లాడితే ఆ వీడియో పుష్ అయ్యిద్ది. న్యాయం చేసిందనే అక్కడ మాత్రం మనం అప్రిషియేట్ చేయాల్సిందే తన్ని. ఇంకేం మాట్లాడిందో చూద్దాం. ఇదండి. సో నీ గురించి నేను మాట్లాడలేనా అని అంటే మాట్లాడు, నెక్స్ట్ మినిట్ నువ్వు లోపల కూర్చుంటావని ధమ్కి ఇస్తున్నాడంటే తప్పు చేయనోడు అని అనుకోవాలా? లేకపోతే నా తప్పులు బయట పెడితే నీ సంగతి తెలుస్తానని చెప్పేసి అంటున్నా ఇతన్ని ఇంకా ఆ దేవుడి పరిచారకుడిగా పూజించాలంటారా? ఇంకా ఉన్నాయి. లేనిపోని ఎలిగేషన్స్ వేస్తే కేసు పెడతాను అనడంలో తప్పేముందండి? ఆ దానిలో బెదిరింపు ఏముంది? అసలు నువ్వు నా గురించి ఎందుకు చెప్పావు, లోపల కూర్చుంటావు అంటాం తప్ప. ఓకే, తన మైండ్ నెగిటివిటీతో నిండిపోయింది కాబట్టి తనకి నెగిటివ్గా అర్థమైంది. నా గురించి నిజాలు చెప్తే నేను జైల్లో కూర్చోబెడతా అని ఆయన అనలేదే. అలాంటి చెప్తే లోపల కూర్చుంటావనే కదా అన్నారు. అతను మాట్లాడి మాటలు ఇంకా ఉన్నాయి, చూద్దాం. ఓకే, ఇప్పుడు క్లోజ్ గా ఉన్నాము అంటే మనం ఉన్నటువంటి క్లోజ్నెస్ కి పక్కన తీసుకుని అలా ఎందుకు క్లోజ్ ఉన్నారు ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక శుద్ధపూస మాట మాట్లాడుతున్నాడు, వినండి ఒకసారి. క్లోజ్ గా ఉన్నాము అంటే మనం ఉన్నటువంటి క్లోజ్నెస్ కి పక్కన తీసుకుని అలా ఎందుకు క్లోజ్ ఉన్నారు, ఏం జరిగింది అని అడిగేటువంటి రైట్ మీకు లేదా? పని మనిషితో మనము అంత క్లోజ్ గా మూవ్ అయిపోతా ఉంటేనంట ఈ ఫ్రెండ్ అనేటోడంట, అన్న నువ్వు పక్కకి రా అని చెప్పేసి పక్క తీసుకెళ్ళి ఎందుకన్నా అలా క్లోజ్ గా ఉంటున్నారు అని చెప్పేసి అడగాలంట. అలా అడగకుండా ఇప్పుడు బయట చెప్పాడని చెప్పేసి ఈ చిందులు అన్నమాట. ఆయన అనింది ఏంటంటే, ఒకవేళ నేను అంత క్లోజ్గా ఉంటున్నప్పుడు మనకున్న క్లోజ్నెస్కి నన్ను పక్కకు పిలిచి అడగొచ్చు కదా, ఇప్పుడు ఇలా చేయడానికి నీకున్న ఉద్దేశం ఏంటి అంటే, కొన్ని ఛానల్స్ వాళ్ళు ఏమైనా నీకు డబ్బులు ఇస్తానన్నారా, నీకేమన్నా ఆఫర్ చేశారా, జాన్ పాల్ని ఇలా బయటికి లాగితే ఇలా రోడ్డు ఎక్కిస్తే నీకేమైనా ఉన్నాయా అని అడిగి ఉండొచ్చుగా. అందుకే తను అలా మాట్లాడుండొచ్చుగా. అలా ఎందుకు ఆలోచించరు? ఇలా చెప్పడానికి నీ ఉద్దేశం ఏంటనే కదా అడిగారు ఆయన. నీ ఉద్దేశం ఏంటి? ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావా, ఎవరైనా నేను ఇలా చెప్పమని బలవంతం చేశారా అని అడుగుతున్నారు. తప్పేముంది దానిలో? అలా ఎందుకు తీసుకోవట్లేదు మీరు? చాలా బాగుంది కదండి లాజిక్. అడగాలంట ఫస్ట్ ఎందుకు క్లోజ్ గా ఉన్నారు అని అడగాలంట. నువ్వు క్లోజ్ గా ఉన్నది తప్పు కాదు, నువ్వు క్లోజ్ గా ఉన్నావు అని బయట పెట్టింది తప్పు. వెనకాల నీ ఫాలోవర్స్ తానా తందానా. ఇకపోతే ఏంటంటే తిను మాటి మాటికి ఫాలోవర్స్ని అంటే ఓకే, జాన్ పాల్ని ఫాలో చేస్తే, జాన్ పాల్ గారి వైపు మాట్లాడితే మీరు ఎందుకు పనికిరారు, మీకేమీ తెలియదు అన్నట్టు వాళ్ళని ఏంటంటే మేము చేసేది తప్ప అనే మైండ్ సెట్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. పదానికి ఫాలోవర్స్ని పట్టుకుంటుంది. తిని చేసేదేంటి? ఫాలోవర్స్ కోసమే కదా. ఫాలోవర్స్ తిని నుంచి ఇలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టే ఇలాంటి వీడియోస్ చేస్తుంది. అవునా? నువ్వు చేసేది కూడా అంతే కదా. నీ ఫాలోవర్స్ నీ నుంచి ఇదే అడుగుతున్నారు, నువ్వు అందుకే అయ్యే చేస్తున్నావు. కానీ జాన్ పాల్ గారి ఫాలోవర్స్ ఆయన నుంచి అది అడగట్లా. ఆయన వాక్యానుసారంగా మారారు కాబట్టి ఆయన వైపు ఒక నింద పడినప్పుడు మాట్లాడతారు. అర్థమవుతుందా? అన్నా నువ్వెందుకు క్లోజ్ గా ఉన్నావు అని చెప్పేసి అడగలేదు కాబట్టి అతను చేసింది కూడా తప్పు. ఇంకా ఉన్నాయి కొన్ని ఆణిముత్యాలు. అడిగారు కదండి పిన్ టు పిన్.
చూపిస్తున్నా. నేను అసలు ఆ టాపిక్ నేను మీ దగ్గర ఎత్తలేదు. నాకు ఎప్పుడు వచ్చిన తర్వాత చెప్పింది, నేను వెళ్ళిన తర్వాత ఏదో చెప్పింది నాకు ఈ విషయము. ఇట్లా మా అమ్మాయికి ఫోన్ చేసి వస్తున్నాడు, హోటల్కి వచ్చినప్పుడు కూడా నాకు ఫోన్ చేయలేదు, మా అమ్మాయికి ఫోన్ చేశాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ మా అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడని చెప్పేసి ఒక అమ్మాయి ఇష్యూ వచ్చింది కదండి. ఆ అమ్మాయికి సంబంధించిందే ఈ రాజమండ్రికి సంబంధించిన తల్లి అన్నాడు. వాళ్ళది రాజమండ్రి. ఆ రాజమండ్రిలో ఎలాంటి ఈ దేవుడి సభలు పెడుతున్నా ఎవరు కొంతమంది ఆర్గనైజర్స్ ఉంటారు కదండి, ఒక కాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళు. లైక్ మనకి ఈ జాతరలు జరిపించే వాళ్ళు, పూజలు జరిపించే వాళ్ళు ఏదో ఒక కుటుంబం తీసుకుని దాని ఖర్చులన్నీ భరిస్తారు. అలాగే వీటికి సంబంధించిన ఈ కాన్ఫరెన్స్ అన్ని కూడా రాజమండ్రిలో ఆ తల్లి గారు పెట్టించేవారు అనమాట, వాళ్ళ ఫ్యామిలీ పెట్టించేవారు. ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడదాం. ఈ జాన్ పాల్ అనేటోడు ఎవరైతే ఫ్యామిలీ పెట్టిస్తున్నారో, ఎవరైతే ఫ్యామిలీ అలాంటి మీటింగ్స్ పెట్టిస్తున్నారో ఆ తల్లిదండ్రులతో మాట్లాడతాడా, లేకపోతే ఆ ఇంట్లో ఆడపిల్లలకి ఫోన్ చేసి మాట్లాడతాడా? నేను వచ్చాను, నేను హోటల్లో ఉన్నా అని చెప్పేసి ఆడపిల్లలతో మాట్లాడతాడు, లేకపోతే ఆ ఇంటి పెద్దలతో మాట్లాడతారా? ఇక్కడ తెలియట్లేదా వీడి బుద్ధి మీకు? ఎగేసుకుని పరిశుద్ధుడు లేకపోతే పత్తి తన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. వింటున్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్ నోటుతోనే వింటున్నారు కదా, వీడి నోటుతో కూడా వింటున్నారు కదా. ఒక మీటింగ్ వచ్చినప్పుడు ఆ మీటింగ్ ని ఎవరు అరేంజ్ చేస్తున్నారో ఆ పెద్దోళ్ళతో మాట్లాడతారు, లేకపోతే ఆ ఇంటి ఆడపిల్లలతో మాట్లాడతారా? ఇదే అనుకుంటా. మేబీ మీ ఇంటి ఆడపిల్లలతో కూడా మాట్లాడితే ఆ బాధ అంటే తెలుస్తుందేమో. నేను చెప్తున్నది ఏంటంటే, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీలో అందరి నెంబర్సు ఒకళ్ళ నెంబర్ అందుబాటులో లేనప్పుడు ఇంకో నెంబర్కి కాల్ చేస్తారు. యజమాని నెంబర్ కలవనప్పుడు కూతురు పిల్ల నెంబర్ ఉంటే పిల్ల నెంబర్కి చేస్తారు. ఓకే, లేదు సార్ అడ్రస్ చెప్పడానికి పేరెంట్స్కి తెలీదు, ఏం చెప్పాలో కూడా మాట్లాడడం రాని స్థితుల్లో పిల్లలతోనే మాట్లాడతారు. ప్రతి చోట జరిగేది అదే. మా అమ్మాయికి ఇస్తున్నాను ఫోన్ మాట్లాడండి, మా అబ్బాయికి ఇస్తున్నాను ఫోన్ మాట్లాడండి అని మాట్లాడతారు. అలాగా ప్రతి చిన్న సందర్భాన్ని కూడా అక్కడ ఏం జరిగిందో తెలియకుండా వాళ్ళ అమ్మాయితో మాట్లాడితే తప్పేంటి? పాస్టర్ అంటే ఏంటి? తండ్రి అనే అంటారు. తను తండ్రి హోదానే అన్నప్పుడు పాస్టర్ దైవజనుల్లాగా ఫోన్ చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరు మాట్లాడతారు. అయ్యగారు మా గురించి ప్రార్థన చేయండి, అయ్యగారు మాకు ఈ సలహా కావాలి, అయ్యగారు మాకు ఈ బాధ ఉంది అన్నప్పుడు ఎవరైనా చేయొచ్చు. పాస్టర్ గారికి ఎవరైనా కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. ఇంట్లో పెద్దవాళ్లే చేయాలి, చిన్నవాళ్ళు చేయకూడదన్న రూల్ ఎక్కడా లేదు. చేసినంత మాత్రాన తప్పుగా చూసే మీ కళ్ళదే తప్పు, అంతేగాని కాల్ చేసినంత మాత్రాన వాళ్ళది తప్పు కాదు, లిఫ్ట్ చేసినంత మాత్రాన ఆయనది అసలు తప్పు కాదు. ఇదే అనుకుంటా. మేబీ మీ ఇంటి ఆడపిల్లలతో కూడా మాట్లాడితే ఆ బాధ అంటే తెలుస్తుందేమో. మాట్లాడినంత మాత్రం తప్పులు జరిగిపోతాయి అని ఆలోచించే మైండ్ సెట్లు మావి కాదు. మేము కాలంతో పాటు ముందుగానే ఉన్నాం, మా ఆలోచనలు మారినాయి. మీరు మాత్రం మీ ఆలోచనల్ని ఎక్కడో కప్పిపుచ్చేసి సమాధుల్లో పెట్టేసుకొని ఉన్న చిన్న మైండ్లతో మాట్లాడేస్తున్నారు. మాట్లాడినంత మాత్రాన తప్పులు జరిగిపోవు. అది కూడా ఒక దైవజనుడితో మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానం ఉంటుంది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏంటి మనమేంటి అనేది మనకు ఉండాలి. అప్పుడు అలా విధంగా నైట్ కాల్ చేసింది, ఈ విధంగా మాట్లాడింది, నేను విధంగా మాట్లాడాను అని నాకు ఎందుకు చెప్పలేదు? ఎప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇతని గురించి తెలుసుకుంటున్నప్పుడు మళ్ళీ ఈయనకి చెప్పాలన్నమాట. అంటే వీళ్ళు పద్ధతులు కదండి, తప్పేమీ తెలియదు. నిజంగా ఒక విషయం మాట్లాడుకుందామండి మనం. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు, ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పుడు ఇద్దరులోనూ తప్పలేదని అన్నప్పుడు మూడో వ్యక్తి వచ్చి ఒక వ్యక్తి గురించి రెండో వ్యక్తి దగ్గర మీ ఫ్రెండ్ అలాంటోడు అంట అని అంటే వెంటనే ఈ ఫ్రెండ్ ఇతను చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి. వీడు తప్పు చేశాడని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి అనుమానం వచ్చినప్పుడు ఇంకేం చెప్తాడు? ఇంకా జాన్ పాల్ గారి గురించి వాళ్ళ ఫ్రెండ్కి ఎవరో కాల్ చేసి ఇలాగా మా అమ్మాయి జాన్ పాల్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది అని వాళ్ళ తల్లి అన్నప్పుడు దాని గురించి జాన్ పాల్ గారు ఏమంటున్నారంటే, నాతో ఆ విషయం నువ్వు ఎందుకు చెప్పలేదు, ఇద్దరికి ఉన్న దగ్గర సంబంధాన్ని బట్టి నాతో ఎందుకు అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు బయట పెట్టావని అడగడంలో తప్పే ఉందండి. అడిగిన దాన్ని కూడా తను క్లోజ్నెస్ నాతో ఎందుకు చెప్పలేదని అడిగారు. అడిగిన దాన్ని తను ఏమంటుందంటే, ఈయన చేసిన తప్పుల్ని అడగాలంట. నిజమైన ఫ్రెండ్ అయితే, అరే నీ మీద ఇలా ఎలిగేషన్ వచ్చింది అన్నా, నీ మీద ఇలా మాట్లాడుకుంటున్నారు నీ గురించి, నన్ను అడిగారు, ఇది ఏం జరుగుతుందని అడగాలి కదా. ఆ ఫ్రెండ్ ఎంత మోసగాడో ఇక్కడ తెలుస్తుంది. దీన్ని కప్పిపుచ్చి జాన్ పాల్ గారు అడగాలంట. అవును అడుగుతాడు ఆయన, నన్ను ఎందుకు అడగలేదని అడుగుతాడు. ఎందుకంటే నింద పడింది ఎవరి మీద? జాన్ పాల్ గారి మీద.
నా మీద నింద పడినప్పుడు నేను అడుగుతాను. నీకు తెలిసినప్పుడు నన్ను ఎందుకు అడగలేదు నువ్వు? నీ దగ్గరికి ఆ సందర్భం వచ్చినప్పుడు నాకు ఒక మాట ఎందుకు చెప్పలేదని ఎవరన్నా అడుగుతారు. నువ్వైనా అడుగుతావు, నేనైనా అడుగుతాను. దాన్ని కూడా ఒక తప్పుగా ఈయన అడిగాడంటే ఈయన తప్పు చేసే ఉంటాడు. ఈయన ఫోన్ చేసి ఏం జరిగిందని నా గురించి చెప్పావని అడిగినప్పుడు ఈయన ఫోన్ చేశాడంటే ఈయన తప్పు చేసేసినట్టే. ఇంకా చూద్దాం. తీస్తున్నాడు అనమాట. నాకెందుకు చెప్పలేదు, నాకెందుకు ఫోన్ చేసి చెప్పలేదు, వాళ్ళు ఫోన్ చేశారని చెప్పేసి లాజికల్ చెప్తున్నారు అనమాట. ఇన్ కేస్ ఫోన్ చేస్తే ఏమంటావు నువ్వు? ఏ అలక్క తమ్ముడు మామూలుగా చెప్పేని చెప్పేసి కవరింగ్ ఇస్తావు అనమాట. దీనికి ఊహించుకునే జబ్బు ఏదో ఉన్నట్టుంది. ఆయన ఫోన్ చేస్తే ఏం చెప్పేస్తాడు? ఊహించేసింది. ఓయ్ నా గురించి ఎందుకు చెప్పావు? అవును నేను తప్పు చేశాను కదా, పోనీ అక్కడ దాన్ని మాజీ చెప్పపోయావని చెప్పేస్తాడా? ఆల్రెడీ నైట్ కాల్లో మాట్లాడాను. ఓకే ఇదే విషయం ఎందుకు చెప్పాలని విషయం మాట్లాడాం కదా. ఇప్పుడు అక్కే చెప్పారు. ఇప్పుడు తనేమంది? తను అడిగితే తను చెప్పేస్తాడంట, అడగాలంట అనంది. అంటే నాకెందుకు చెప్పలేదని జాన్పాల్ గారు అడిగితే ఈయన అడిగితే ఈయన ఏం చెప్తాడు అనంది. మరి ఆయన ఫ్రెండ్ ఏంటి నేను నీకు చెప్పాను కదా అంటున్నాడు. అలా అనుకుని ఆయన ఎందుకు చెప్పానని అంటాడు? అయ్యో నువ్వు ఫోన్ కాల్స్ కాకుండా ఆయనతో డైరెక్ట్గా మాట్లాడాల్సింది. నువ్వు ఇలా చెప్తున్నావు కదా, నేను ఇలా చెప్పనా, నేను ఇలా చేయనా అని మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నట్టయితే నువ్వు చెప్పే స్టోరీ ఒక క్లారిటీగా ఉండేది. ఇక్కడ నువ్వు చెప్తున్న అబద్ధాలన్నీ తెలిసిపోతున్నాయి. అమ్మాయి మాట్లాడలేదు, అమ్మాయి స్క్రిప్టెడ్. స్క్రీన్ మీద కళ్ళు తిప్పుతుంది, చదువుతుంది, చూడు. ఇది పసి హృదయాలు. తను స్క్రిప్టే. వినేవాళ్ళు ఏంటంటే నిజం కాకపోతే ఎందుకు చెప్తారు అన్న మైండ్ సెట్తో ఉంటారు కదా, వాళ్ళ కోసం. నాకు అనవసరం లేదు, తిన మాటలు నేను పట్టుకుంటున్నా, తిను నాకు అవసరం లేదు. ఆ మాటలకి క్లారిటీ. తనేమన్నాడంటే నేను నీకు నైట్ చెప్పాను కదా అంటున్నాడు. నైట్ చెప్పాడు, ఆయన చెప్పలేదు అంటున్నాడు. తిను ఎవరి మాట తీసుకునిద్ది? తన మాటే తీసుకునిద్ది. ఎందుకంటే వీళ్ళ వైపు మాట్లాడేది తనే కదా, జాన్పాల్ గారికి అగైనెస్ట్ కదా ఇప్పుడు. అందుకని నేనే చెప్పాను ఇక్కడ అక్కడ వదిలిపెట్టే మన ఇద్దరు మాట్లాడుకున్నాం. ఓకేనా? అది హైదరాబాద్ శుద్ధ పూసలాగా మన ఇద్దరం ఇది అని చెప్తున్నావు. ఇప్పుడు సోషల్ మీడియాకి వెళ్ళిన తర్వాత ఈ కాల్ చేసావు. సోషల్ మీడియాకి వెళ్ళి ఈ కాల్ మళ్ళీ చేస్తారు. ఈ రోజు మళ్ళీ చేస్తాం, మనం ఎంతైనా చేస్తాం. మనకి సిగ్గు లేదనమాట, సిగ్గుడు చూస్తున్నాం కదా. కాబట్టి నేను ఇంకా పత్తిత్తులని చెప్పేసి చేస్తాడు. లాస్ట్ లో ఒక వీడియో ప్లే చేస్తాను. తన మీద ఎలిగేషన్ పడినప్పుడు తను కాల్ చేసి మాట్లాడడంలో తప్పేముంది? ఇప్పుడు ఈ ఛానల్ మీద ఎవరన్నా వీడియో చేస్తే ఈ ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడరా? వాళ్ళతో మాట్లాడతారా లేదా? బెదిరిస్తారా? అంటే వీళ్ళు తప్పు చేసినట్టేగా అప్పుడు. ఇప్పుడు జాన్పాల్ గారు ఫోన్ చేసి మాట్లాడితే తప్పు చేసినట్టు అంటుంది తను. ఈ వీడియో మీద నేను వీడియో చేశాను. ఇప్పుడు నాకు ఒకవేళ వీళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళది తప్పని వీళ్ళు ఒప్పుకుంటారు. అప్పుడు ఆ పదం కరెక్ట్ అయితే ఈ పదం కూడా కరెక్ట్ అయింది. నీకు ఫోన్ వచ్చింది, నాకు ఫోన్ రాకపోయినా నేను ఈ వీడియోలో పెట్టిన పాస్టర్ కృపాలకి ఫోన్ వచ్చిందా? వస్తే వీళ్ళు తప్పు చేసినట్టేనా? అయితే వచ్చిందా కృప? మీకు అర్థం అవ్వాలని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. వచ్చిందా? ఫోన్ చేశారు. ఫోన్ చేసి నువ్వు మా మీద ఎందుకు వీడియో చేసావు, నీకు మాకు సంబంధం ఏంటి, మేమంతా జాన్పాల్ కదా అన్నారు. నేను జాన్పాల్ ఫాలోవర్ అన్న. సో వాట్ అన్నారు. సో వాట్ ఏంటి, నువ్వు అడిగిన దానికి సమాధానం వచ్చింది కదా అని చెప్తే దీంట్లో బ్లాక్మెయిల్ చేశారు. ఏమైనా బ్లాక్మెయిల్ చేసి నీ మీద 12 కోట్లు పరువు నష్టం దావా వేస్తాను. మళ్ళీ ఆనిముత్తి అని తీసుకొచ్చింది ఎవరంటే భాను మేకల. అప్పుడు నాకు అర్థమైంది, పాత కక్షలన్నీ కడుపులో పెట్టుకొని వీళ్ళకి ఏదో అందరూ శత్రువులంతా ఒకటే. మీరు గమనించినట్లయితే ఈ ప్రూఫ్స్, ఈ ఎలిగేషన్స్ ఇవన్నీ జాన్పాల్కి అగైనెస్ట్గా ఉన్న వాళ్ళందరూ సృష్టిస్తున్నవి. తెలిసిన వాళ్ళు, పక్కనే ఉండే వాళ్ళు వెన్నుపోటు పొడవడం అంటే ఏంటో నిరూపిస్తున్న వీడియో ఇవి. తిను వీళ్ళ ఫ్రెండ్ మాట్లాడేటప్పుడు సొద్దపోసలాగా ఇప్పుడు ఫోన్ చేసావన్నాడు.
ఈ అమ్మాయి వీడియో స్టార్టింగ్ నుంచి శుద్ధపోస అంటుంది. ఏంటా అనుకున్నా, ఇక్కడికి వస్తే కానీ నాకు అర్థమైంది, ఓహో ఈ పదాన్ని ఇక్కడ నుంచి పట్టుకుందా అని. ఎంత స్క్రిప్ట్ అండి. ఆ వీడియో ఫోన్ కాల్లో ఉన్న శుద్ధపోసని బ్రెయిన్లోకి ఎక్కించుకొని ఆ పైన రాస్తున్నట్లని చదువుతూ ఆ పదాన్ని చెప్పి మంచి అసలు జాబ్కి న్యాయం చేయడం అంటే ఇదే. మీరు అందరు కూడా నేర్చుకోండి అయ్యా, మీ జాబులకి మీరు ఎలా న్యాయం చేయాలో. ఓకే, వీడియోలోకి వచ్చేస్తే జాన్ పాల్ గారు నా మీద ఎందుకు ఇలా చెప్పావు అని అడిగితే తను తప్పు చేసినట్లయితే మీ వీడియో గురించి మీరు ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తే మీరు తప్పు చేసిన వాళ్ళే అవుతారు. అక్కడ తప్పు కానప్పుడు ఇది తప్పు కాదు, అది తప్పు అయితే ఇది తప్పే. వాళ్ళు ఏముందిలే, మీడియా వాళ్ళు వ్యూస్ కోసం ఏదో చేస్తూ ఉంటారు కదా. వ్యూస్ కోసం చేసేవాళ్ళు న్యాయం కోసం పోరాడే వాళ్ళతో ఎలాగా బెదిరిస్తారు? నీ వీడియో కోసం, నీ డబ్బుల కోసం నువ్వు చేసావు. అందరూ ఒకటయ్యారు, మౌనంగా యుద్ధాన్ని జరిగిస్తున్నారు. జరిగించి ఈ కథ రంగంలో మేము గజస్తంభాలం అనుకుంటున్నారు. చిన్నపిల్లల లేదు మెయిన్ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఓకే, ఆల్రెడీ జాన్ పాల్ దగ్గర అనుచరులుగా ఉండి మోసం చేసిన వాళ్ళ తప్పు తెలిసిపోయింది కాబట్టి జాన్ పాల్ది మెయిన్ చేయాలి. ఆల్రెడీ జాన్ పాల్ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి నెగిటివ్గా ఉన్న వాళ్ళు కొంతమందికి జాన్ పాల్, ఓకే, ఈ వీడియో వాళ్ళు అంటారా వీళ్ళకి ఒక వీడియో కావాలి కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కలిసి వీళ్ళని కలిశారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి జాన్ పాల్ గారిని తప్పు అని నిరూపించడానికి చేస్తున్న ప్రయత్నం, చిన్న ప్రయత్నం, ఇది పెద్ద ప్రయత్నం కూడా కాదు, అందుకే ఈజీగా దొరికిపోయారు. నిన్న ధమ్కి కూడా ఎలా ఇచ్చారు. ప్లస్ రెండోది, నేను ఈ ఛానల్ గురించి చూశాను. కైజర్ ఛానల్ మామూలుగా ఇప్పుడు నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్లో 2 ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ ఒక ఛానల్ ఉంది, మొత్తం మీద ఒక 5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు నాకు. అయితే నా కంటెంట్ని బట్టి ఒక ఆర్టిస్టిక్ క్రియేటివ్ పెయింటర్స్ కానీ డిజైనర్స్ కానీ ఇలా ఇల్లు కట్టుకునే కొంతమంది వీళ్ళు ఫాలో అవుతారు. అంటే పర్టికులర్ ఆడియన్స్ ఉంది. ఈ ఛానల్ ఏంటంటే పర్టికులర్ ఆడియన్స్ కాదు, ఏ కంటెంట్ వస్తే అదే. అందుకే ఛానల్లో కూడా నేను చూస్తే ఏ కంటెంట్ వస్తే దానికి ఎగైనెస్ట్గా మాట్లాడుకొని వ్యూస్ గెయిన్ చేస్తున్నారు. తను అదే కదా, తన మాటల్లో లేదు వాళ్ళ ఛానల్లోనే, తన మాటల్లోనే చెప్పిద్దండి. వీళ్ళు చేసేదాన్ని ఎదటోళ్ళు చేస్తున్నట్టుగా జాన్ పాల్ గారి ఫాలోవర్స్ ఆయన అనుసరులు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. వీళ్ళ ఫాలోవర్స్కి, వీళ్ళ అనుచరులకి వీళ్ళ నుంచి ఇదే కావాలి. అవును, వీళ్ళు అందుకే అదే చేస్తున్నారు. అలా చేసినంత మాత్రాన ఒప్పు అయిపోదు. కానీ నేను చూసింది ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. కానీ మన కంటికి ఈ వీడియో చూసే వ్యూవర్స్ కంటికి అందరికీ, నా ఫాలోవర్స్కి కూడా అందరికీ కనబడుతుంది. కనిపించేటట్టు చేయడమే చిన్న ప్రయత్నం అండి, మాకు వీళ్ళేమో ఎగెనెస్ట్ కాదు. మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఇంకా సరే, ఇంకేం మాట్లాడిందో విందాం ఒకసారి మనం. నాకు ఈ వీడియో చూస్తుంటే ఇవాళ చాలా ఎంజాయ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అంటే కొన్ని మన కళ్ళ ముందరే ఎంత కామెడీగా ఉంది, దీనికి కూడా 80,000 మంది చూడడం, కామెంట్లు ఏంట్రా లైక్లు అని అసలు నాకు నవ్వు వస్తుంది అనమాట. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే ఎవడు నన్ను ఏం చేయలేడు. తిరిగి తెలియని విషయం ఏంటంటే తప్పు చేయనోడు ధైర్యంగానే మాట్లాడతాడు, తప్పు చేసినోడే భయపడతాడు. లాస్ట్ లో ప్లే చేస్తాను వీడియో. ఈ రోజు మళ్ళీ చేస్తాను, అవసరం ఏంటి? ఈ రోజు మళ్ళీ చేస్తాను. ఇప్పుడు నాకు క్లారిటీ కావాలి. నువ్వు చెయ్యి క్లారిటీ కావాలి. చేయడమే నాకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు నీ గురించి ఎవరు బయటపడట్లేదు, నీ నువ్వే పెట్టుకుంటున్నావు. అది ఓకే, అదే అన్నా చెప్తాను. బయట పెడదాం, బయట కాలం మొత్తం 2 గంటల 20 నిమిషాలు రికార్డింగ్ నా దగ్గర ఉంది. అది కూడా ఎవరు రికార్డింగ్ 2 గంటల 20 నిమిషాల రికార్డింగ్లో వీళ్ళు తీసిన ప్రూఫ్స్ ఫస్ట్ నుంచి చూస్తే ఎంత బలంగా ఉన్నాయండి. ప్రూఫ్స్ ఎంత బలంగా, 2 గంటల దానిలోనే వీళ్ళు ఇంత చీప్గా ఉన్న ప్రూఫ్స్ తీశారంటే ఇంకా మిగిలిన సమయం అంతా ఇంకేం మాట్లాడుకొని ఉంటారండి. 2 గంటలని చెప్పినంత మాత్రాన దానికి బలం అయిపోదు. ఆయన నేను తప్పు చేశానని ఎందుకు ఎలిగేషన్ వేశారు, నువ్వు నన్ను ఎందుకు అడగలేదు అని మాట్లాడింది క్లారిటీ కోసం మాట్లాడిన పదాలను మాత్రమే పట్టుకొని ఆయన మీద తప్పు చేశాడు అని బురద జల్లే ప్రయత్నం. ఇంకా విందాం. అన్నది ఇల్లీగల్, ఓకేనా? ఇల్లీగల్. ఇప్పుడు వెళ్తాను.
ఇప్పుడు వెళ్తాను టోటల్ గా మొత్తం అంతా బయటకు వస్తుంది, ఏం ఉండదు ఇక్కడ, మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది, అంత బయటకు వచ్చేస్తుంది. ఈ కాన్సిక్వెన్స్ రెడీగా ఉంది అంతే, ఇంకేం లేదు. 100% చెప్పమ్మా. ఈ కాన్సిక్వెన్స్ రెడీగా ఉంది. 100% నేను రెడీ. కన్వర్జేషన్ మొత్తము మేము విన్నాం నువ్వు విన్నావా? వినిందా? విన్నా కూడా అదే సోదివాగుడు, వినకపోయినా అదే సోదివాగుడు. మేము విన్నాము, నువ్వు విన్నావా? సరిగ్గా విని మాట్లాడు. ఇంకా క్లారిటీ ఇవ్వాలంటారా? విన్నారా? ఇంకా క్లారిటీ ఇవ్వమంటారా? ఇప్పటి వరకు ఏం క్లారిటీ ఇచ్చావమ్మా మాకు? ఏం క్లారిటీ ఇచ్చావు? ఇంకా క్లారిటీ అంటున్నావు. మాట్లాడుకున్న వీడియోస్ అన్ని, కాల్ రికార్డ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయని చెప్పేసి వీళ్ళ ఫ్రెండ్ చెప్తుంటే వీడు మళ్ళీ ధమ్కి ఇస్తున్నాడు. ఏంటి అది ఇల్లీగల్ అంట. సరే, కాల్ రికార్డింగ్స్ వాళ్ళ పర్మిషన్ లేకుండా పెట్టుకోవడం ఇల్లీగల్, కానీ పెళ్ళయిన తర్వాత 5-6గురితో తిరిగేయడం లీగల్ అన్నట్టు. దీనికి ధమ్కీ అంటే ఏంటి అనేది క్లారిటీ లేదు. ముందు ధమ్కీ అంటే ఏంటి? బెదిరియడం. ఎలాగా? లేదా ఎవరన్నా వస్తా రైట్ అంటే పాస్టర్ గారు కదా నేను చేయొచ్చా? ధమ్కీ ఏంటో కొంచెం క్లారిటీ తీసుకుందాం. ధమ్కీ అంటే ఏంటో పాస్టర్ గారు క్షమించండి, కొంచెం జనానికి క్లారిటీ కోసం. నా వీడియో ఎందుకు తీసావు? నాకు ఎందుకు చెప్పలా? నాకు చెప్పాలిగా. నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు చేసావు చెప్పు, మాట్లాడవేంటి? ఏమండి, వీడియో కదా కొంచెం. ఇది ధమ్కి. నువ్వెందుకు చేసావు, ఎందుకు చెప్పలా, ఏమైంది అని అడగటం క్లారిటీ. దీన్ని క్లారిటీ అంటారు, ధమ్కీ అనరు ఎక్కడ. నువ్వు చెప్పినంత మాత్రాన ఆ పదం ధమ్కీ అయిపోదు. ముందు ధమ్కీ అంటే ఏంటో తెలుసుకో. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏదో అందండి, ధమ్కీ ఇచ్చే దానిలో నేను మర్చిపోయాను, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇల్లీగల్ అంట. సరే, కాల్ రికార్డింగ్స్ వాళ్ళ పర్మిషన్ లేకుండా పెట్టుకోవడం ఇల్లీగల్, కానీ పెళ్ళయిన తర్వాత 5-6గురితో తిరిగేయడం లీగల్ అన్నట్టు. అదే మన మతం మనకు నేర్పించింది. అబ్బా, ఈ సహోదరి క్రిస్టియన్ అని నేను అనుకుంటున్నాను. ఒక క్రిస్టియన్ అయ్యుండి అసలు ఒక పాస్టర్ గారిని మన జాబ్ కోసం మన నీతిని మన న్యాయాన్ని వదిలిపెట్టడం కరెక్ట్ కాదు సిస్టర్. నేను ఇది మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఆయన 5-6గురితో తిరిగారు అని నీ దగ్గర ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా పెట్టండి, మేము చూస్తాం. మీరు ఏదో మాట్లాడాలి జనాన్ని, ఏంటి అంటే నా మాటలతో వాళ్ళని తప్పుని ఒప్పుని తప్పుగా చెయ్యాలి అన్న ప్రయత్నం మాత్రం 5-6గురితో తిరగటం మీరు చూస్తే, మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే నిజంగా బయట పెట్టండి. అది ఇల్లీగల్ అయినా కూడా మేము ఆనందంగా స్వీకరిస్తాం. ఓకేనా? లేకుండా 5-6గురితో తిరగటం కరెక్టేనా? ఏమంది? వాళ్ళ పర్మిషన్ లేకుండా పెట్టుకోవడం ఇల్లీగల్, కానీ పెళ్ళయిన తర్వాత 5-6గురితో తిరిగేయడం లీగల్ అన్నట్టు. అదే మన మతం మనకు నేర్పించింది. మతాన్ని ఎందుకండి అంటే నువ్వు దేవుడిని నమ్ముకుంటున్నావా? ఇప్పుడు దైవజనుల గురించి మాట్లాడుతున్నావా, మతం గురించి మాట్లాడుతున్నావా? మతం అది నేర్పిందో లేదో నీకు తెలియదా? నువ్వు ఒక సంఘానికి వెళ్ళేదానివేనా, ఒక పాస్టర్ని నమ్ముకున్న దానివేనా? అయితే ఇలా మాట్లాడవు. ఏదో బొట్టు పెట్టుకోకుండా చక్కగా పద్ధతిగా బట్టలు వేసుకొని మతం గురించి ఎందుకు? నువ్వు జాన్ పాల్ గారి గురించే కదా మాట్లాడుతున్నావు. మతం ఏ నేర్పిస్తుందో నీకు తెలియదా? నువ్వు మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు బయట వాళ్ళకి లాగానే మతం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో కూడా నీకు స్పృహ లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వేం నేర్చుకున్నావు అనాలి అక్కడ. నీ మతం ఇదే నేర్పిందా అనకూడదు. నువ్వు ఒకవేళ క్రైస్తవురాలు అయితే చెప్తున్నా, ఒకవేళ నువ్వు కాదు అంటే కనుక ఓకే, నువ్వు అలాగే మాట్లాడగలవని నేను ఒప్పుకుంటా. మనం అదే దారిలో వెళ్తున్నాం కాబట్టి మనం వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా అదే దారిలో వెళ్ళాలన్నమాట. అదే నేర్పిస్తున్నావేమో నువ్వు. కాల్ రికార్డింగ్ అనేది పెట్టుకోవడము ఇల్లీగల్, బట్ మనం చేసేది మాత్రం పరిశుద్ధమైన పని. కేసు పెట్టావు నువ్వు. అసలు నీ మీద ఎవరు కేసు పెట్టట్లేదని అనుకుంటున్నావేమో నువ్వు. వెయిట్, ఒక 15-20వ తారీఖు వరకు అంటే తెలుస్తుంది అనమాట. ఇకపోతే ఏదైతే రాజమండ్రిలో ఒక అమ్మాయి ఉందో వాళ్ళ తల్లి గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందామన్నారు. చేయగలిగింది ఏంటంటే అన్ని 10 రోజులు వదిలేసిన తర్వాత ఆడు దొరుకుతాడు మాకు. మొన్న చెల్లాకి వచ్చి పారిపడి బెల్టెట్టుకుని కొడతాడేమో అని బెల్టెట్టు బెదిరించాడండి. నేను నువ్వు వేసేస్తాను ఏమనుకుంటున్నావు, నువ్వు అది ఇదని పుల్లిగా వేసుకున్నారా? నేను మామూలుగా కాదు, భయపడిపోయింది. 5
చిన్న అయిపోతే గమనం చదివేసి అదే ఫంక్షన్ హాల్ లోనే రూమ్. నేను ఎప్పుడు మధ్యలో బుక్స్ చెప్తానని అడిగి నేను బుక్ చేయని చెప్పానండి. బుక్ చేయను, నువ్వు ఏమన్నా నాకు డబ్బులు అక్కర్లేదు, నాకు సెమినార్ అరేంజ్ చేయన్నావు, నేను అదే అరేంజ్ చేస్తా. ప్రతి నెల నువ్వు రావట్లేదు, నువ్వు రానడానికి వీల్లేదు అంటే శివారెడ్డి మీద కోపంతో. శివారెడ్డి మీద కోపం ఎందుకంటే నేను ఇతను విషయాలు, నేను నాకు కొన్ని విషయాలు చెప్పిన విషయాలన్నీ నాకు మ్యాచ్ అయ్యాయి. ప్రీవియస్ విషయంలో విజయవాడ వారానికి 2 సార్లు అంటాడు, వెళ్ళి ఆవిడ ఇంట్లో ఉంటాడండి. ఒక ఆవిడ ఇంట్లో ఉంటాడు. ఆవిడ స్వాతి ఏదో ఉన్న పేరు ఆవిడ విషయం వెళ్ళలేదు. ఆవిడతో రెస్టారెంట్కి వెళ్ళాలి, ఇవన్నీ నాకు చెప్పాడండి. ఆవిడ వెళ్ళిన ప్రతిసారి ఆవిడ కలిసి రెస్టారెంట్ కి వెళ్తాడండి. ఐస్ క్రీమ్ తినిపించడం, ఇది తినిపించడం, ఆవిడ తీసిన. ఇప్పుడు ఏ రిలేషన్ లేకుండా ఒక లేడీతో ఎందుకు తిరుగుతాడండి? అవన్నీ చేసి ఉన్నాడండి. అవి ఎక్కడ పడిపోతాయని కంగారు పడిపోయాడు. నెత్తి మీద పెట్టుకుని చూసానండి నేను. కాదని చెప్పాలంటే ఒక 20,000 నేను ఇచ్చేది. ఆయన ఏమన్నాడు తెలుసా అండి, మీరు నాకు ఇప్పుడు దాకా కానుక ఇవ్వలేదు అన్నాడండి. ఏం చెప్తా పట్టాలండి? 12,000 11,000 అవుతుందండి డీజిల్ కి. నేను 20,000 ఇస్తానండి, నా మిగతా డబ్బులు కానుక కాదండి. అడిగి లేదండి, నేను నక్కేసి ఇచ్చానండి. నేను నక్కేసి అవుతుంది, నక్కేసి 15,000 పోయిన 5,000 కానుకుంటుందని చెప్పేసి నేను ఇచ్చిందండి. ప్రతి నెల నేను ఇచ్చానండి. ఆడబెట్టుకుని క్షమాపణ చెప్పాడండి. నాకు ఆడబెట్టుకుని క్షమాపణ చెప్పాడు ఆ రోజు. అది వీడియో రికార్డింగ్ ఉంది నా దగ్గర. జుట్టు నా చేతిలో ఉంది. నేను నా కూతురు కోసం వెయిట్ చేస్తున్నా. నా కూతురు నా ఇంటికి రావాలి, నేను అప్పుడు చెప్తానండి సంగతి. నేను కానీ ఇప్పుడు బయటకు వస్తే నీ బతికేమవుద్దని అడిగానండి. నేను అంతవరకు వస్తే నేను ఊరుకోను, రోడ్డు మీద లాగేసి నేను జీవితంలో వాక్యం చెప్పకుండా చేసే పూచి రాదని చెప్పాను. బైబిల్ చెప్తుంది కదా, నీతి మంత్రులు లేడండి. అన్నప్పుడు ఈడలా చెప్పాడండి, ఆడు గురించి ఈవిడేమంటుందంటే నీ గురించి ప్రూఫ్స్ ఉన్నాయి, ఉంటే బయటకు వచ్చినాక మాట్లాడుకుందాం దాని గురించి. తర్వాత ఏమంటుంది, మా అమ్మాయి బయటకు వస్తుంది కాబట్టి కప్పిపుచ్చుతున్నావు. ఓకే, నీ కూతురి గురించి నువ్వు ఆలోచించుకున్నావు. అలాంటప్పుడు ఆయన అలా చేశాడు అనేది నువ్వు వెళ్ళి కేసు పెట్టి కనీసం వాళ్ళకైనా చూపించుకోవాలి. లోకంలోకి న్యూస్లోకి తేవద్దు నీ కూతురు గురించి. నీ కూతురు బయటకు వచ్చిద్ది అనుకుంటే కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో అన్నా చూపించాలి కదా. తను ఏమంటుంది నెక్స్ట్, తన బాధ ఏంటంటే నువ్వు నాకు ఏ రోజు దశంభాగం ఇవ్వలేదు అని అడిగారంట జాన్పాల్ గారు. ఇవ్వలేదు కదమ్మా, నేను అయినా వస్తున్నాను కదా అని అడిగితే తప్పే ఉంది. దాన్నన్నీ వీళ్ళు మాట్లాడింది 2 గంటలు. నువ్వు నాకు ఏ రోజైనా దశంభాగం ఇచ్చావమ్మా అని అడిగాడంట. దాని గురించి నాకు చాలా బాధ వేసింది. ఆయనకి హోటల్ తీసేదాన్ని వాటిలన్నిటికీ ఒప్పుకొనే కదా నువ్వు ఆయన పిలిపించుకుంటున్నారు నెల. దానికి ఒప్పుకొనే కదా. పాస్టర్ వస్తే డబ్బులు ఇవ్వాలి, దశంభాగం తీయాలి, రూమ్ తీయాలి, పెట్రోల్ ఖర్చులు ఉంటాయి, జర్నీ ఖర్చులు ఉంటాయి, అన్నీ తెలిసే కదా మీరు పిలిపించుకుంటున్నారు, వాక్యం చెప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన నాకైనా ఇవ్వలేదు కదా అని అడిగింది, అది తప్పే ఉంది. ఈ వీడియో చేసింది దేనికి? ఆయన ఒక అమ్మాయితో ఉన్నాడు అన్న దాని గురించి ఏం మాట్లాడలేదు కదా ఆవిడ అక్కడ. వీడియో అయిపోతుంది. అసలు ప్రూఫ్స్ అని వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడిచ్చావు, వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడిచ్చావు. దానిలో జాన్పాల్ ఇది ఐస్ క్రీమ్ తినిపించాడు, బయటికి తీసుకెళ్ళాడు. ఈ ప్రూఫ్స్ అండి అయ్యి. నేనైతే ఈ ఛానల్ కానీ ఈ యాంకర్ని కానీ ఏమీ అగెనెస్ట్గా రావాలని అయితే రాలేదు. ఒక దైవజనుడు గురించి నెగిటివ్గా మాటలు వస్తున్నప్పుడు, ఒకవేళ ప్రూఫ్ ఉంటే వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను దానికి ఏకీభవిద్దామనే వచ్చాను. కానీ వీడియో మొత్తంలో నాకైతే ఎక్కడ ప్రూఫ్స్ కనిపించలేదు. దాన్ని చూసుకోవడానికి ఒకవేళ ఆయన తప్పు చేసుంటే ఆ ఆధారాలు మీరు లోకానికి చూపించకపోయినా కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో చూపించి ఆయన మీద కేసు పెట్టి బయటికి లాగండి. లేకుండా ఇలా వీడియోస్ చేయడం వల్ల ఏంటంటే క్రైస్తవంలో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయేది, లోకంలో ఉన్న వాళ్ళు క్రైస్తవంలోకి రావాలంటే కూడా భయపడే స్థితికి మీరు కారణం అవుతున్నారు. ఒకవేళ వీడియో కోసం నువ్వు క్రైస్తవురాలుగా మాట్లాడినా లేదా నీ ఉద్దేశమే అదైతే కనుక మార్చుకుంటావని ఇటువంటి అంటే నాకు ఈ వీడియో చేయాలి అన్న ప్రేరేపణ కలిగింది. నేను ఎవరి ద్వారా అప్రోచ్ అవ్వాలనుకున్నప్పుడు కృపాలు నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి తన ఛానల్లో ఈ వీడియో పెడదామని అనిపించింది. అందుకే కృపాలని నేను కలిసి ఈ వీడియో గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఒకవేళ నా మాటలు కనుక మీకు చలనం కలిగించి నిజమే అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. అంతేకాదు దేవుడు కూడా అక్కడ దేవుడు కూడా ఏం చెప్పాడంటే యాకోబు రాసిన 4వ పత్రికలో సహోదరుడి మీద మనం వ్యతిరేకంగా మాట్లాడే ముందు దాంట్లో సత్యం లేకపోతే దేవుడి మాటను ధిక్కరించినట్టు. ఇప్పుడు దేవుడి మాటను ధిక్కరించి మనం ఎన్ని రోజులు మంచిగా బతుకుతాం. కాబట్టి దేవుడు సహోదరులు ఐక్యతగా ఉండాలి మనం అందరం. అంతేగాని లేనిపోని ఏదో ఆ వ్యక్తి మీద కోపం ఉంటే ఆ కోపాన్ని తను తప్పు జరిగితే నేరుగా అడగండి. ఇలాగ లేనిపోని ప్రాపగాండా చేసి
ఇలాగ మొత్తం క్రిస్టియానిటీని బూచిగా చూపించే ప్రయత్నం చేయమాగండి. ఏమొచ్చింది ఇందాక బ్రదర్ చాలా చక్కగా చెప్పారు, 3,500 లక్ష మంది చూస్తే అసలు నాకు నవ్వు వచ్చింది. 3,000 అది ఓకే, అమౌంట్ కాకపోయినా సెన్సిటివ్ వ్యక్తి అనుకో, నా మీద ఇన్ని నిందలు వస్తున్నాయి అని తను ఏదైనా చేసుకుంటే చనిపోతే మీరు వీడియో మీద వీడియో చేసుకుంటూ వెళ్తే ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. రేపు ఎంతో మంది మారాల్సిన ఆత్మలు ఉన్నాయి కదా, వాటికి వెలుగు ఎక్కడిది? ఆ దీపాన్ని ఆరిపిన వాళ్ళు అవుతారు మీరు. కాబట్టి కొంచెం ఆలోచించుకోండి. అయినా కైజర్ న్యూస్ వాళ్ళు గతంలో కొన్ని వీడియోలు చేసుకొచ్చారు. అయితే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇలాగ మీకున్న రెప్యుటేషన్ పడేసుకోమాకండి. ఎవరో గురించి ఎవరో వ్యక్తులు మెప్పించాలని మీ రెప్యుటేషన్ పడేసుకుంటే మీకు అది చాలా దెబ్బ. ఇవాళ భవిష్యత్ తరాలు నిజాలు తెలియాలి అంటే మీలాంటి ఛానల్లో నిజాలు మాట్లాడాలి. ఇలా అసత్యంలో ఉంటే రేపొద్దున ఏ న్యూస్ ఛానల్ నమ్ముతాం చెప్పండి. సో ఒక బ్రదర్గా కానీ ఒక క్రైస్తవ బోధుడుగా నేను చెప్తానంటే ఇలా రాంగ్ ఎలిగేషన్స్ రామకండి. మీ మీద కోపం లేదు, మీ మీద ప్రేమతో చెప్తున్నాను. రేపొద్దు నిజంతో రండి, మిమ్మల్ని ఆదరిస్తాం. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ధన్యవాదాలు.